అందరికీ శుభోదయం. ఈరోజైతే పెళ్ళిళ్ళలో పెట్టే దొండకాయ ఫ్రై ఉంటది గదండీ! అది చేసుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే ఇది ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఇంట్లో భోజనాలు వండితే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. చాలా ఈజీగా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా చేసుకుందాము. ముందుగా అయితే ఒక పావు కేజీ దొండకాయలు వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అన్నీ. అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదండీ! అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకున్నాను నేనైతే. అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక 3 ఆనియన్స్ చిన్నవి తీసుకున్నాను. అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి పకోడీ వేసుకోవాలి దీంతో. ఇదైతే ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నవి ఒక బౌల్‌లో వేసేసుకొని అవి ఒకసారి నలుపుకోవాలి గట్టిగా చేత్తో. అందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఆ ముక్కలకి సరిపడినంత సాల్టు, కారం, కారం ఒక హాఫ్ స్పూన్ పడుతుందండి. దాంట్లోనే ఇష్టం ఉంటే గనక జీలకర్ర కంప్లీట్‌గా ఆప్షనలు. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని, అందులోనే శనగపిండి పకోడీ వేసుకోవడానికి ఎంత పడుతుందో అంత సేమ్ అంతేనండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కరివేపాకు, 2 స్మాల్ ఆనియన్స్ పకోడీకి కట్ చేసినట్టే ముక్కలుగా కట్ చేసుకొని, 3, 4 మిర్చి పొడవుగా స్లిట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదండీ! ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటానికైతే నాకు 7-8 మినిట్స్ పట్టినియి. ఎంతవరకి ఫ్రై చేయాలి అంటే, బుడగలు రావటం ఆగిపోతుందండి. ఆ టైం వరకి చూసారు కదా! బుడగలు రావటం కొంచెం తగ్గింది. ఇంకా కొంచెం తగ్గిన తర్వాత మాత్రమే బుడగలు రావటం మరీ డీప్ ఫ్రై ఎక్కువేం అవసరం లేదండి. ఇలా బుడగలు రావటం తగ్గిన తర్వాత అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. సేమ్ ఆయిల్‌లో పకోడీకి కలిపి పెట్టాం కదండీ! అవి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా అక్కడక్కడ వేసేసుకొని ఇలా మొత్తం పకోడీకి మొత్తం వేసేసుకొని, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పకోడీని విడగొట్టుకుంటూ ఉంటే గనక కర్రీలో ఈజీగా కలిసిపోతుంది. లేకపోతే ఉత్త పకోడీయే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయినా గానీ కట్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు. సేమ్ ప్లేట్‌లో దొండకాయలు తీసిన ప్లేట్‌లోనే తీసేసుకొని, మీకు నచ్చితే గనక సేమ్ ఆయిల్‌లో జీడిపప్పు కొంచెం, కొంచెం పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా సేమ్ అవి ఫ్రై అయిన దాంట్లోనే వేసేసుకోవచ్చు. జీడిపప్పు అవి ఫ్రై చేసేసుకొని కొంచెం ఆయిల్ తీసేసి దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. మనం పోపు సామాన్లు ఉంటాయి కదా! అవన్నీ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియను, మిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇవి ఫ్రై అవుతూ ఉండంగానే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మిర్చి కంప్లీట్‌గా ఫ్రై అయిపోవాలి. అంత టైం వరకి ఫ్రై చేసుకొని, ఇవి ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదండీ! దొండకాయ ముక్కలు, పకోడీ, జీడిపప్పు, గ్రౌండ్ నట్స్ అన్నీ వేసేసుకొని తాలింపంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ టైంలో కొంచెం గరిటె పెట్టి పకోడీనంతా కలుపుతా ఉంటే విడిపోతూ ఉంటాయి ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు కూర మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసి అంతా బాగా కలిపేసేసి, ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకి పడుతుంది. 2 స్పూన్స్ కారం వేసి, ఎండు కొబ్బరి 2 ఫుల్ స్పూన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా, కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. మీకిష్టముంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని, అంతా కలిసేలాగా కలిపి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీకిష్టముంటే గనక లెమన్ గూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.